ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అయితే అధిక శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. మీకున్న తెలివితేటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పనులు మటుకు నిదానంగా సాగుతాయి. ఎంత కష్టపడినా సరే ఫలితం మటుకు శూన్యంగా ఉంటుంది. అయితే మనోధైర్యంతో, మన సంకల్పంతో ముందుకు వెళ్ళింది దైవానుగ్రహం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. శివుడికి అభిషేకం చేయించండి. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ఏవైనా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉంటే పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయినా సరే పునఃప్రారంభమవుతాయి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ముఖ్యంగా దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. వచ్చిన సంబంధాన్ని చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగా చూస్తారా లేదా, అనుమానాలు పక్కన పెట్టుకుని ముందు మాట్లాడుకుని బాగుందా లేదా అనే ధోరణితో ముందుకెళ్ళండి. ఫ్యూచర్లో ఏదో అయిపోతుందని కాకుండా ప్రాక్టికల్గా ఉండి, మనం ప్రాక్టికల్గా ఉంటే ఎదుటి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. మనం ప్రాక్టికల్గా లేకుండా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే మాట్లాడితేనే పనులు అవుతాయి. మాట్లాడకుండా ఏదో అవుతుంది, ఏదో చేస్తామంటే పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. మన ఎగ్జామ్ రాస్తే ఆయన పాస్ చేయగలుగుతారు. మనం ఏమి రాకపోతే ఆయన ఏమి చేయలేదు. కాబట్టి మనం ఒక అడుగు ముందేస్తే పరమేశ్వరుడు ఆయన ఒక అడుగు ముందుకు పంపిస్తారు. కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. మంచి సంబంధం వస్తే వదులుకోకండి. వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ఈ వారం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. మెరిట్ మార్కుల కోసం కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మంచి మార్కులు సాధించగలుగుతారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కూడా వీళ్ళు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం అనేది రాకపోతుంది. అయితే కొంతమంది 3 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 6 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వారం వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మొత్తం మీద కొంతమందికి అయితే ఈ వారం ఉద్యోగ అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. లేదా శివుడికి అభిషేకం అన్న చేయించండి, రుద్రాభిషేకం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కామేశ్వరి ఈ సర్వీసెస్ ద్వారా ములుగు.com ప్రేక్షకులందరికీ వ్యక్తిగత జాతకం పరిశీలన కోసం, వాస్తు సంబంధమైన వ్యవహారాల కోసం, ఆధ్యాత్మికత సందేహాల కోసం సంప్రదించండి. కెరియర్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, లేదా గ్రహ దోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి జాతక పరిశీలన చేసుకోండి. రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కింద డిస్ప్లే ఉన్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే తద్వారా మంచి ఫలితాలు సూచించగలుగుతాం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కుంభరాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.